హాయ్ అండి, మెత్తటి దోశ ఇడ్లీలోకి స్పైసీగా మంచి చట్నీ చేసుకుందాము. వచ్చేసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక పావు కప్పు కందిపప్పు, ఒక పావు కప్పు మినపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, అలాగే మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి. ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటో ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం. ఈ ఉల్లిపాయ టమాటో కూడా పచ్చివాసన అంతా పోయి ఒక 50% ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత రోట్లో దంచుకుంటే బాగుంటుంది, లేకపోతే మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి, మీరు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పు, వేరుశెనగపప్పు చట్నీ మీకు బోర్ కొడితే కారం కారంగా, పుల్ల పుల్లంగా, నోటికి రుచిగా ఈ చట్నీ ట్రై చేయండి. ఇంకా పత్యం ఉండే వాళ్ళకి కూడా ఈ చట్నీ పనికొస్తుంది. ఒకరోజు చేసి పెట్టుకున్నామంటే 2-3 రోజులు ఉంటుంది. ఇదంతా ఒక బౌల్లో వేసుకొని తాలింపు పెట్టుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.